వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డికి ఆడబిడ్డలు ఉసురు తగులుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు. అక్టోబర్ 31లోగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. ముండి బకాయిలు తగ్గుముఖం. బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 4,458 కోట్లు. ప్యారిస్ ఒలింపిక్స్లో తెలుగు తేజాలు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరిన పివి సింధు, ఆకుల శ్రీజ. బ్లడ్ క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం. భారత మాజీ క్రికెటర్ గైక్వాడ్ కన్నుమూత. మహిళలపై సభలో అసభ్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ అసభ్యంగా హీనమైన రీతిలో మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి అన్ఫిట్ ముఖ్యమంత్రి అని అన్నారు. మహిళలను పట్టుకుని నోటుకొచ్చినట్లు వాగడం సరికాదని హితవు పలికారు. తక్షణమే సీఎం, డిప్యూటీ సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అకారణంగా అసభ్యంగా చాలా హీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి సూచనలు మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు. కనీసం నన్ను ఏమి ప్రాంప్ట్ కూడా చేయలేదు. మీరు ఇది చెప్పండి అది చెప్పండి. అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు బారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు, మమ్మల్ని ముంచిండ్రు, రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు, సునీతక్కకు, లక్ష్మక్కకు కాదు. ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ. మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు, మహిళా తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం, శోచనీయం. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి. మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారినా సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు. ఇంత అహంకారం, ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. ఈ వైఖరి మార్చుకో, పద్ధతి మార్చుకో. వారు అక్క సునీతక్క గాని, సబితక్క గాని, లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిచి వచ్చిన వాళ్ళు. ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. తమ స్వశక్తితో, తమ కుటుంబంకుండే అభిమానంతో, కార్యకర్తల ఆశీర్వాదంతో, ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు. అప్రతిహతంగా 5 సార్లు సబితక్క గెలిచి వచ్చింది. సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు. లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా, శాసనసభ్యురాలుగా పనిచేసింది. అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక ముఖ్యమంత్రి ఇట్లున్నాడంటే ఉప ముఖ్యమంత్రి ఏం చక్కగా లేడు. ఆయన వస్తాడు, ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు. నేను అడుగుతున్నా, ఏం మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావు? నీకేమేం మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావు అని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా అంత ధైర్యంగా, ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్లు మేము అక్కడున్నాం. మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డల్ని ఈ తరిక ఎన్నడన్నా, ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం. అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం. మరి నీకెవరు చదువు చెప్పిండ్రో, ఎవరు సంస్కారం నేర్పిండ్రో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు. ఈ తెలంగాణ ఆడతల్లులకు జరిగిన, ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు. చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు. దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి, లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఫాస్టాగ్ కొత్త నిబంధనలు
ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం 3 నుంచి 5 ఏళ్ల క్రితం జారీ చేసిన ట్యాగులకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. 5 ఏళ్ల కంటే పాతవైన ఫాస్టాగ్లను మార్చుకోవాల్సి ఉంటుంది. యజమానులు తమ ఫాస్టాగ్లను రిజిస్ట్రేషన్ అండ్ చాసిస్ నెంబర్లకు డెడ్లైన్లోగా లింక్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాహనాల యజమానులైతే రిజిస్ట్రేషన్ నెంబర్లను 90 రోజుల్లోగా అప్డేట్ చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను స్టాండ్ లోన్ ప్రాతిపదికన 4,458 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన 4,070 కోట్ల లాభం కంటే 10% వృద్ధిని నమోదు చేసుకుంది. ఏడాది క్రితం 29,878 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికి గాను 32,116 కోట్లకు ఎగబాకినట్లు బ్యాంక్ సీఈఓ ఎండి డి చంద్ తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో తెలుగు తేజాలు పివి సింధు, ఆకుల శ్రీజ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో నిన్న జరిగిన గ్రూప్ ఎం మ్యాచ్లో సింధు 21-5, 21-10తో ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్ కూబాపై అలవోకగా నెగ్గింది. ఈ విజయంతో సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఇక టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా ముందంజ వేసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీ క్వార్టర్స్కు చేరింది. భారత మాజీ క్రికెటర్ అంశుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్తో చాలా కాలంగా బాధపడుతున్న ఆయన 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై. ఇటీవలే ఆయన లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొంది తిరిగి స్వదేశానికి వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. గైక్వాడ్ భారత తరపున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో బరోడా తరపున 250కి పైగా మ్యాచ్లు ఆడారు. ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1987లో చివరిగా వన్డే మ్యాచ్ ఆడారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.